కర్నూలు జిల్లా ఎమ్మంగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ భక్తుల శివనామ స్మరణతో ఎమ్మంగనూరు పట్టణం శివమయమైంది. మంగళ వాయిద్యాలు, కళాకారుల సాంప్రదాయ జానపద ప్రదర్శనల నడుమ నీలకంఠేశ్వరుని మహారథోత్సవం కన్నుల పండుగ సాగింది. సాంప్రదాయానికి పెద్దపీట వేస్తూ నిర్వహించిన ఈ ఉత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీగా కొనసాగుతుంది. సుమారు 300 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సాంప్రదాయం ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఉత్సవమూర్తులైన పార్వతీ పరమేశ్వరులను మహారథంపై ఆశలను చేసి భక్తజనుల మధ్య ఘనంగా ఊరేగించారు. ఈ ఏడాది రథోత్సవంలో డ్రోన్ కెమెరాల ద్వారా పూల వర్షం కురిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గురువయ్యల్ల నాట్య ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నీలకంఠేశ్వరుని కళ్యాణోత్సవం రథోత్సవాన్ని కన్నులార వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మంగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గుడిసి కృష్ణమ్మ, మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కరెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక సహా పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.